సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్న దానిపై గోప్యంగా ఉంచుతున్నారు. వెలంపల్లి ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్న దానిపై గోప్యంగా ఉంచుతున్నారు. వెలంపల్లి ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. సీఎం జగన్ పై రాళ్ల దాడి ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అజిత్ సింగ్ నగర్ పోలీసులు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, అసలు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, గోప్యంగా ఉంచడానికి రీజన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి శ్రీకాంత్? బస్సు యాత్రలో సీఎం జగన్ మీద జరిగినటువంటి రాళ్ల దాడి ఘటన మీద అయితే అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇదే రాళ్ల దాడిలో సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పక్కనే ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కూడా తీసుకున్నారు. అక్కడ నుంచి ఆ వైద్యానికి సంబంధించి ఎటువంటి దెబ్బలు తగిలాయి, దాని మీద ఎటువంటి వైద్యం చేశామనే మొత్తం ఇన్ఫర్మేషన్ తో రిపోర్ట్ ని సింగనగర్ పోలీసులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా రిపోర్ట్ కూడా వెళ్లిన నేపథ్యంలో సింగనగర్ పోలీసులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి వచ్చి మొత్తం ఘటన మీద ఫిర్యాదును కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఏ సమయంలో దాడి జరిగింది, మొత్తం ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలతో కూడినటువంటి స్టేట్మెంట్ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర నుంచి పోలీసులు రికార్డు చేసి హత్యాయత్నం చేసిన నేరంగా అయితే ప్రస్తుతం కేసుని నమోదు చేశారంటే ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ అయితే చేపట్టారు. మొత్తం ఈ కేసులో 307 తో పాటు ఇతర వేరే సెక్షన్లు ఏమైనా ఉన్నాయా అనే దానికి సంబంధించి అయితే ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అంటే కేసు విచారణ హై ప్రొఫైల్ కేసు, సీఎం హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు కాబట్టి దీనిలో ఏ అంశాలు పొందుపరిచారు అనేది బయటికి తెలియకుండా కొంత గోప్యతను అయితే పోలీసులు పాటిస్తున్నారు. 20 మందితో కూడినటువంటి 6 బృందాలను టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అయితే ప్రస్తుతం విచారణ కూడా చేపట్టిన నేపథ్యంలో నిన్న రాత్రి వరకు ఈ దాడికి సంబంధించి ఏదైతే రాళ్లతో దాడి జరిగారు అని చెప్తున్న నేపథ్యంలో దాన్ని గుర్తించేందుకైతే క్లూస్ టీం పూర్తి స్థాయిలో రాత్రి అంతా కూడా పనిచేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇంతవరకు కూడా దాన్ని దాడిలో ఉపయోగించినటువంటి రాళ్లను గుర్తించే పని మీద కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఫోకస్ పెట్టినట్టయితే మనకి తెలుస్తోంది. ఈ విచారణలో ఎఫ్ఐఆర్ లో ఇంకా ఏ పేర్లు అనుమానితుల పేర్లు పెట్టారా, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కేసు నమోదు చేశారా, ఏ సెక్షన్ అనేది అయితే కొంత గోప్యతతో పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీకాంత్, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రైమరీ ఎవిడెన్స్ గా ఎట్లాంటి ఆధారాలను సేకరించారు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే ఈ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి 6 బృందాలు కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాళ్ల దాడికి సంబంధించి ఆ రాళ్లని గుర్తించేందుకు క్లూస్ టీం నిన్న రాత్రి అంతా కూడా మొత్తం అక్కడ ఘటన జరిగిన ప్రాంతం అంతా జల్లెడ పెట్టినా కూడా దానికి సంబంధించి ఆధారాలు అయితే గుర్తించలేదని అయితే మనకి ప్రస్తుతానికి ఉన్న వరకు సమాచారం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలుగా అయితే ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారు, ఈ విధంగా ముఖ్యమంత్రి మీద దాడికి పాల్పడ్డారు అనే అంశానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ అనేది ఈ కేసు విచారణలో చాలా కీలకంగా మారిన నేపథ్యంలో విద్యుత్ సరఫరా బస్సు యాత్ర సమయంలో నిలిపివేశారు. అదేవిధంగా ఇతర ఇంటర్నెట్ కానీ సీసీ కెమెరాల వైర్లు కూడా ఈ బస్సు యాత్ర రూట్ లో భాగంగా ఆ మార్గంలో కట్ చేశారు కాబట్టి ప్రధానమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ దొరకని పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజున అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలలు కానీ షాప్స్ కానీ ఆ పరిసర ప్రాంతాల్లో దొరికిన అందుబాటులో ఉన్నంత వరకు సీసీటీవీ ఫుటేజ్ ని అయితే ప్రస్తుతం మొత్తం ఈ టాస్క్ ఫోర్స్ బృందాలు అయితే మానిటర్ చేస్తూ మొత్తం అందులో ఏమైనా విలువైన ఆధారాలు ఈ కేసుకు సంబంధించి దొరుకుతాయనే దాని మీద ఫోకస్ పెట్టినట్టే తెలుస్తుంది. ఇంతవరకు ప్రాథమికంగా చెప్పాలంటే ఎటువంటి ఆధారాలు ఇప్పటి వరకు కూడా గుర్తించలేదని అయితే మనం చెప్పొచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.